ఈరోజు మా కర్రీ వచ్చేసి బొమ్మిడీల పులుసు. బొమ్మిడీల పులుసు అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. బొమ్మిడీలు మంచిగా ఫ్రెష్ కడిగి పెట్టిన వేడి నీళ్ళల్లో వేసి ఉల్లిగడ్డలు, చింతపండు, మెంతి కూర తోటి పులుసు సూపర్ టేస్ట్ ఉంటుంది. గిన్నె వేడాయి నూనె పోసుకోవాలి. నూనె కొంచెం ఎక్కువనే ఉండాలి, నీసు కూర కదా, మంచిగా టేస్ట్ ఉంటుంది. బొమ్మిడీల పులుసులో ఆయిల్ ఎక్కువ ఉంటే ఈ బొమ్మిడీలను కొంచెం నూనెలు వేంపుకోవాలి. ఇవి స్మెల్ ఎట్లనో ఉంటుంది కానీ టేస్ట్ అయితే అదుర్చుంటుంది. ఆహా, వాసన సూపర్ వాసన వస్తుంది. మంచిగా గోల్ నెయ్యి తీసుకుందాం. ఇక మెంతి కూర గోలాలి నూనెలో, గోలితే చేదు రాదు. చికెన్ తినలేదు కదా, ఇక నీసు లేకపోతే ఎట్లా, కడుపు నిండా తిన్నట్టు ఉంటలేదు. అందుకనే ఇక ఈ బొమ్మిడీల కర్రీతోటన్నా కడుపు నిండా తినాలని మా అమ్ములు కూడా డిసైడ్ అయింది మంచిగా. ఇప్పుడు ఉల్లిగడ్డ వేసుకోవాలి. ఇది వాసన వస్తుందంటే వస్తుంది, మరి వాసన ఇది తింటా అంటే టేస్ట్ వేరే ఉంటుంది, వండేటప్పుడు వేరే వాసన వస్తుంది, అడ్జస్ట్ కావాలి. ఇందులో కొంచెం ఉప్పు వేసుకోవాలి, మంచిగా గోలుతుంది అది. ఎంత కమ్మటి టేస్ట్ కర్రీ ఇది. ఎవరన్నా బొమ్మిడీల పులుసు ఇష్టపడని వాళ్ళు ఉంటారా అసలు? దీని గురించి తెలియని వాళ్ళు అయితేనే ఇష్టపడరు. పసుపు, ఇప్పుడు అల్లం పేస్టు, జీలకర్ర మెంతుల పొడి. దీంతో చేపల పులుసు అయినా కూర అయినా టేస్ట్ వచ్చేది. ఆహా, వాసన. ఇది మంచిగా గ్రేవీ లెక్క అయింది. ఇప్పుడు ఇలా చేపలు వేసుకోవాలి. బొమ్మిడీలు ఎంత సూపర్గా ఉన్నాయి చూడు. పిల్లగాళ్ళు కూర వండుతా అంటే ఇంట్లోకి వెళ్ళి బయట పెట్టుకొని వండుకోపో అంటారు. వాళ్ళు తినరు కాబట్టి, వాళ్ళు తింటే దీని గురించి అర్థం అవు. వీటి గురించి టేస్ట్ తెలిస్తే చీపు అనరు. గాడిదకేం తెలుసు గంధం చెక్కల వాసన అన్నట్టు ఇవి ఎంత టేస్టీగా ఉంటాయో ఎవరికి తెలియదు, తింటే తెలుస్తుంది వీటి గురించి. పైకి వచ్చినప్పుడు మనం కారం వేసుకోవాలి. ఇలా మంచిగా ఉంటుంది. ఈ కొత్త కారం ఎర్ర కనబడుతుంది, మొన్ననే పట్టించిన. కొంచెం కారం ఎక్కువనే వేసుకోవాలి, ఎందుకంటే నీసు కూర కదా. నేను ఈ కర్రీ వండితే మీరు చత్తాలారా వాసనకు. దీని గురించి తెలియదు కాబట్టి మీరు అట్లా అనుకుంటారు. నాని చింతపులుసు బాగా పులుసు ఏమద్దు, మంచిగా చిక్కగా ఉంటేనే టేస్ట్ ఉంటుంది. మూత పెట్టుకోవాలి, ఉడకాలి ఇక మంచిగా దగ్గరికి. ఆహా, వాసనకే కడుపు నిండినట్టు అవుతుంది. ఇప్పుడు కొత్తిమీర వేసుకొని ఒక 2 నిమిషాలు ఉంచుకొని బంద్ చేసుకుందాం. కొత్తిమీర ఎంతో టేస్టీగా ఉండే బొమ్మిడీల కర్రీ అయిపోయింది. గ్యాస్ ఆఫ్ చేసుకుందాం. ఎంతో టేస్టీగా ఉండే బొమ్మిడీల కర్రీ రెడీ అయిపోయింది. టేస్ట్ చేసి చెప్తా ఎలా ఉన్నదో. గ్యాస్ ఆఫ్ చేసుకుంటాను. ఇక గ్యాస్ ఆఫ్ చేసుకున్నాం. ఇక మంచిగా చూడు ఎంత టేస్టీ కర్రీ రెడీ అయిందో. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టేస్టీ బొమ్మిడీల కర్రీ రెడీ.